ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. సోదరీ సోదరులారా, ఈరోజు మనం హోషియా గ్రంథం 14వ అధ్యాయం వినబోతున్నాం. ఈ గ్రంథంలో ఇదే చివరి అధ్యాయం. శ్రద్ధాసక్తులతో వినండి. హోషియా 14వ అధ్యాయం 1వ వచనం నుండి 6వ వచనం వరకు. ఇశ్రాయేలు దేవుని వద్దకు తిరిగి వచ్చేస్తోంది. ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలిపోయావు గనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగు. మాటలు సిద్ధపరచుకొని యెహోవా వైపు తిరగండి. మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా, మా పాపాలన్నిటినీ పరిహరించు. ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పిస్తున్నాము. నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి. అష్షూరీయుల చేత రక్షణ నొందగోరము. మేమిక గుర్రాలనెక్కము. మీరే మాకు దేవుడని మేము ఇక మీదట మా చేతి పనితో చెప్పము. తండ్రి లేని వారి ఎడల వాత్సల్యము చూపేవాడవు నీవే కదా. వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరుస్తాను. వారి మీద ఉన్న నా కోపము చల్లారింది. మనస్ఫూర్తిగా వారిని స్నేహిస్తాను. చెట్టుకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉంటాను. తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందుతాడు. లెబానోను పర్వతము దాని వేళ్లు తన్నునట్లు వారు తమ వేళ్లు తన్నుతారు. అతని కొమ్మలు విశాలముగా పెరుగుతాయి. ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగుతుంది. లెబానోనుకు ఉన్నంత సువాసన అతనికి ఉంటుంది. దేవుడంటున్నాడు, ఇశ్రాయేలు, ఇటు తిరుగు, నా వైపు తిరుగు. మీరు కూలిపోయారు, కుప్పకూలారు. మీ పైకి వేదన, నాశనం రావడానికి కారణం ఒక్కటే, మీ పాపాలు. ఏ కాలమందైనా ఎక్కడైనా ప్రతి ఒక్కరికి దేవుని సందేశమిదే. రోమాపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం, పాపము వల్ల వచ్చే జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. సంఖ్యాకాండం 32వ అధ్యాయం 23వ వచనం, దేవుని ఆత్మ మూలంగా మాట్లాడుతూ హోషేయ అన్నాడు, ఇశ్రాయేలు పశ్చాత్తప్తులవ్వాలని ఎంతగానో తహతహ చెందుతున్నాడు. ఇశ్రాయేలు, దేవుణ్ణి వేడుకో, దయతో మమ్ములను స్వీకరించు. మా పెదవులతో నిన్ను స్తుతిస్తాము అని దేవునికి చెప్పండి. అష్షూరు కాదు మమ్ములను రక్షించేది. మాకు యుద్ధాశ్వాలతో నిమిత్తం లేదు. విగ్రహాలను పూజించము అని దేవునికి చెప్పుకోండి. తండ్రి లేని అనాథల పట్ల నీ వాత్సల్యం గొప్పది అని చెప్పండి అంటూ ప్రవక్త తన ప్రజలను ప్రేరేపిస్తున్నాడు. దేవుడు హోషేయ ద్వారా పలికిన మాటలు, నేను మిమ్మల్ని బాగు చేస్తాను, నిరాఘాటంగా మిమ్మలను ప్రేమిస్తాను. మీ మీద నా కోపం తీరింది, చల్లారింది. మీరు కలువ పుష్పాల్లాగా వికసిస్తారు. లెబానోను దేవదారు వృక్షంలాగా వేరుపారి ఎదుగుతారు. ఆ చెట్టుకు నేనే మంచును. ఇశ్రాయేలు నమ్మవలసింది మనుష్యులను కాదు, అబద్ధ దేవుళ్లను కాదు, నిర్జీవ విగ్రహాలను కాదు. అవసరంలో ఉన్న మీరు నిజమైన సహాయకుని వైపు తిరగాలి. దేవుని వాత్సల్యం ఎంతో ప్రగాఢమైనది. దిక్కులేని వారికి ఆయనే దిక్కు, తండ్రి లేని వారికి ఆయనే తండ్రి. మన దేవుడు వాత్సల్య సంపూర్ణుడు. ఆయన మన ప్రియ తండ్రి. మీరు నా దగ్గరికి రండి, మళ్లీ మీరు నా నుండి దూరం కారు. మిమ్ములను ఎడతెగని ప్రేమతో ఆదరిస్తాను. ఇశ్రాయేలు, మీ చిగుర్లు బాగా పెరుగుతాయి. నీవు ఆలివు చెట్టులాగా అందంగా ఉంటావు. దేవదారు వృక్షానికి ఉన్నంత పరిమళం నీకుంది. దేవుని నుండి మీరు మళ్లీ వెనక్కుపోకూడదు.
దేవుని ప్రేమ ఎంతో గొప్పది. చంచల బుద్ధి మాని వివేకులవండి, సనగకండి, ఉపదేశ క్రమానికి లోబడండి. నా నిబంధన మీ మనస్సుల్లో ఉంది, అది మీ హృదయాలపై రాసి ఉంది. శాశ్వత ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను, విడువక నీ ఎడల కృప చూపుతున్నాను. యెషయా గ్రంథం 54 అధ్యాయం 6వ వచనం. విడువబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు రప్పించినట్లు, తృణీకరించబడిన యవ్వనపు భార్యను పురుషుడు రప్పించినట్లు యెహోవా నిన్ను పిలుస్తున్నాడు. వారు పశ్చాత్తాపపడి వారి పాపాలు తొలగిపోయి తిరిగి దారి తప్పిపోయే ధోరణి నయమైపోయిన తరువాత దేవుడు వారి పట్ల తన ప్రేమను సంపూర్ణంగా కనపరిచేందుకు ఎలాంటి ఆటంకాలు, అంతరాయాలు ఉండవు. ఆయన కోపాగ్ని చల్లారింది. ఆయనకు కోపం రావడానికి కారణం వారి పాపమే. ఆ పాపం తొలగిపోయినప్పుడు, క్షమాపణ దొరికినప్పుడు ఇక కోపానికి కారణముండదు. నేను నీ చెట్టుకు మంచులాంటి వాణ్ణి అని దేవుడు అంటున్నాడు. ఇది ప్రతిదినం కొత్తదనంతో కనిపిస్తుంది. ఆకాశపు మంచు దేవుని దీవెనలకు సంకేతం. హోషియా ఇశ్రాయేలు జాతిని ఉద్దేశించి పశ్చాత్తాపము కొరకై పిలుపునిస్తున్నాడు. దేవుడు ఇశ్రాయేలు జాతిని పునరుద్ధరిస్తాను అంటున్నాడు. తన ధర్మశాస్త్రాన్ని మీరుతున్నందుకు వారిని దేవుడు పలుసార్లు శిక్షించవలసి వచ్చింది. ఆ విధంగా శిక్షించవలసి వచ్చినందుకు దేవుడెంతో బాధపడుతున్నాడు. తిరిగి ఇశ్రాయేలు తన గత వైభవాన్ని పొందాలని దేవుని ఆకాంక్ష. పాపక్షమాపణ కోసమై వారు దేవుణ్ణి వేడుకోవాలి. యేసుక్రీస్తు మన పాపాలను పరిహరించడానికి శిలువపై చనిపోయాడు గనుక ప్రతి ఒక్కరూ పాపక్షమాపణ కొరకై దేవుణ్ణి వేడుకొని ఆయన వద్దకు రావాలి. తన వద్దకు వచ్చేవారిని ఆయన ఎంతమాత్రమూ తోసివేయడు. పాపం మనిషిని నాశనం చేసే దుష్టశక్తి. దీనిని గుర్తించి పశ్చాత్తప్తుడైతేనే కాని ఎవడూ క్షమాపణ పొందలేడు. దేవుడు లేని జీవితం నిరర్థకమని మనిషి గుర్తించినప్పుడే దేవుడు మనిషిని క్షమించడానికి వీలవుతుంది. మనలను మనం రక్షించుకోలేమని గ్రహించాలి. దేవుడు కనికరిస్తాడనే నిరీక్షణ మనకుంది. దేవుడు క్షమించాడంటే దానికి మనం తగిన వారము కాము. దేవుని ప్రేమను, కనికరాన్ని మాత్రమే మనం కోరగలం. దేవునికి మన పట్ల ఉన్న కృప, ప్రేమ ఎంతో గొప్పవి. మనల్ని గుణపరిచి తనకు చెందిన ప్రజలనుగా తీర్చిదిద్దాలని ఆయన కోరిక. ఇశ్రాయేలును ఏ విధంగా ఆయన చేరదీశాడో మనం గ్రహించాలి. అదేవిధంగా మనల్ని కూడా వాత్సల్యంతో రమ్మని ఆయన పిలుస్తున్నాడు. పెదవులతో ఆయనను స్తుతించటమంటే జిహ్వాఫలం అర్పించటం. జంతు బలుల కంటే దేవునికి స్తుతియాగం ఎంతో ఇష్టం. పాత నిబంధన కాలంలో దేవాలయానికి వెళ్లి బలిపీఠం మీద జంతువులను బలి ఇచ్చేవారు. అప్పుడు ఇప్పుడు కూడా దేవుడు స్తుతియాగానికి ఎక్కువ ప్రాముఖ్యమిచ్చాడు. ఇది స్తుతి స్తోత్రములు సమర్పించే విధానం. నోరు తెరచి దేవునికి స్తోత్రం సమర్పించాలి. జంతుబలులు పాపక్షమాపణను ఇవ్వజాలవు. తాత్కాలికంగా పాపాలను కప్పివేశాయి. కొత్త నిబంధనలోని యేసు శిలువ బలి మన పాపాలకు సంపూర్ణమైన ప్రాయశ్చిత్తం. పాపాలను క్షమించినందుకు దేవునికి కృతజ్ఞతలు సమర్పించడమే స్తుతియాగం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం. యేసుక్రీస్తు ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేద్దాము. అనగా ఆయన నామమును ఒప్పుకొంటూ జిహ్వాఫలము అర్పించుదాము. 1 పేతురు 2వ అధ్యాయం 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములైన ఆత్మ సంబంధమైన బలులను అర్పించటానికి పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్లవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. శ్రోతలు, హోషేయ 14వ అధ్యాయం ఎంతో అద్భుతమైనది. ఇశ్రాయేలుకు ఉన్న మహోజ్వలమైన భవిష్యత్తును ఈ అధ్యాయం ప్రవచిస్తున్నది. ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాట వెనక పాపం చేసి ఆధ్యాత్మికంగా ఎంతో నష్టపోయారు. దానికి ఫలితంగా పరాయి దేశానికి చెరగొనిపోబడ్డారు.
వారు విగ్రహ పూజను బట్టి ఎంతో దిగజారిపోయారు. కేవలం భౌతిక పదార్థాలనే కాదు, తమ స్వంత తెలివితేటలనే తమకు దేవుళ్లుగా చేసుకున్న వారెందరో ఉన్నారు. కొందరైతే తమకు తామే దేవుళ్లైపోతున్నారు. మానసిక విగ్రహాలు, స్వార్థమనే విగ్రహం, ఇవన్నీ మానవుని ఆధ్యాత్మిక పతనానికి కారణమవుతాయి. నా వద్దకు రండి, నేను మిమ్ములను గుణపరుస్తాను అని దేవుడు ఆప్యాయంగా వారిని రమ్మని పిలుస్తున్నాడు. పాపం దేవునికి మనిషికి అడ్డంగా నిలిచే దుష్టశక్తి. పాపం అంటే మానవుడు గురి తప్పటం అని అర్థం. పాపం మానవుని పతనావస్థకు కారణం. దేవుడనుగ్రహించే మహిమను మనిషి పొందలేకపోవటానికి పాపమే కారణం. దేవుని మహిమలో మానవుడు జీవించాలి, కాని తన పాపాన్ని బట్టి మనిషి అట్టి స్థితిని పొందజాలడు. మానవుని శరీరములో నుండి మహిమ ఏదీ రాదు, మంచిదేదీ మానవునిలో నుండి రాదు. మానవుని ప్రవర్తనలో ఎట్టి మహిమ కానరాదు. మానవుని పాప స్వభావం ఎలాంటిదో మానవుని చర్యలలో కనబడుతూనే ఉంటుంది. దేవుడు పరిపూర్ణుడు, మానవునిలో అట్టి పరిపూర్ణత లేదు. పగటికి రాత్రికి ఎంత వ్యత్యాసమో అలాంటి అంతరమే పరిపూర్ణ ఆదర్శానికి మానవుని అసంపూర్ణతకు మధ్యన ఉన్నది. మనిషి దేవుని ప్రమాణాన్ని ఎన్నటికీ అందుకోలేడు. దేవుని మహిమకు మానవుని బ్రతుకుకు నిత్యత్వపు అంతరం ఉన్నది. మానవుడు వ్యక్తిగతంగా పాపి, మానవ సమాజంలో పాపముంది. మానవుని తలంపులు, క్రియలు అంతా అతని పాపం చేత ప్రభావితమై ఉన్నాయి. కొందరు మంచివారని పేరొందిన మర్యాదస్తులుండవచ్చు, గాని మానవుడెవడైనా పాపి కాకుండా పోడు. గమనించండి, భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య, పనివారికి యజమానులకు మధ్య, నీకు నీ పొరుగువారికి మధ్య ఉండవలసిన మంచి సంబంధాలను కలుషితం చేసేది పాపమే. మానవుడు తనకు తానే కీడు చేసుకుంటున్నాడు. మానవుని మనస్సు కూడా పాపము చేత ప్రభావితమై సహజమైన పరిపూర్ణతను అందుకోలేకపోతోంది. ఏ భేదము లేదు, మనుషులందరూ పాపులు గనుక వీరు పాపము చేస్తూ దేవుడనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. రోమాపత్రిక 3:23 ఈ విషయమే రోమాపత్రిక 5:12 కూడా విషదం చేస్తోంది. ఒక్క మనుష్యుని ద్వారా, అనగా ఆదాము ద్వారా పాపము, పాపము ద్వారా మరణము లోకములో ఎలా ప్రవేశించాయో అలాగే మనుష్యులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమైంది. అయితే యేసుక్రీస్తు ద్వారా మనకు పాప క్షమాపణ, నీతి దానము కలిగాయి. దేవునికి స్తోత్రం. చరిత్రలో ఇశ్రాయేలు ఒక జాతిగా పాపం చేసింది. ఇశ్రాయేలు తన పాపం మూలంగా దేవునికి దూరమైపోయింది. తిరిగి పశ్చాత్తాపం చెంది దేవుని వద్దకు వచ్చి తాను కోల్పోయిన జాతీయ వైభవాన్ని తిరిగి పొందుతుంది. ఇది చరిత్ర మనకు నేర్పే గుణపాఠం. శ్రోతలు గమనించండి, నీ పాపము చేత నీవు పడిపోయావు గనుక నీ దేవుని తట్టు తిరుగు. దేవుని వైపునకు తిరిగిన మీరు మీ మాటల విషయమై జాగ్రత్త వహించాలి. తప్పిపోయిన కుమారుడు తన తండ్రి దగ్గరికి వస్తూ మాటలను సిద్ధపరుచుకున్నాడు. నేను తండ్రి వద్దకు వెడతాను, నా పాపం ఒప్పుకుంటాను. తండ్రి, నీకు విరోధంగా పరలోకమంతటికి వ్యతిరేకంగా పాపం చేశాను. నీ కుమారుణ్ణి అనిపించుకోవడానికి యోగ్యుణ్ణి కాను. నీ కూలివారిలో ఒకణ్ణిగా అంగీకరించు. తండ్రి అతణ్ణి అంగీకరించి కుమారునిగా ఘనంగా స్వీకరించాడు. కూలివాడు అనే మాటను తండ్రి అననీయలేదు. తండ్రి తన కుమారుణ్ణి ఏ పాపము చెయ్యనట్లే పరిగణించి చేర్చుకున్నాడు. ఇక్కడ హోషియా ఇశ్రాయేలు జాతిని ఉద్దేశించి అలాగే ప్రబోధిస్తున్నాడు. మాటలు సిద్ధపరుచుకొని యెహోవా తట్టు తిరగండి. ఇశ్రాయేలీయులారా, మీరు దేవుని దగ్గర మీ పాపాలను ఒప్పుకోండి, ప్రార్థించండి, చెప్పండి. దేవా, మా పాపాలను పరిహరించు. మేము జంతు బలులను కాదు, మా పెదవులను అనగా మా నోటిని నీకు ప్రతిష్ఠించుకుంటున్నాము.
నిన్ను స్తుతిస్తున్నాము. నీకు జిహ్వాఫలమును సమర్పిస్తున్నాము. మాకు నీవే ఆశ్రయం. నీమీదనే మేము ఆధారపడుతున్నాము. యుద్ధాయుధాలు, గుర్రాలు మమ్మలను రక్షించలేవు. నీవే మా రక్షకుడవు. మేము విగ్రహాలను ఇక మీదట పూజించము. నీవే మా ఆరాధనకు పాత్రుడవు. నీ వాత్సల్యము కొరకై నీకు కృతజ్ఞులము. ప్రియ శ్రోతలు, గ్రహించండి, దేవుడెంతైనా నమ్మదగినవాడు. ఆయన వద్దకు తిరిగి రావాలని తప్పిపోయిన కుమారులను, కుమార్తెలను పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తున్నాడు. ఈ సందర్భంలో కొత్త నిబంధనలోని సంఘ పరిచర్యలను మా శ్రోతల దృష్టికి తేగోరుతాము. దేవుడు కొత్త నిబంధన సంఘానికి యాజకత్వ బాధ్యతలు అప్పగించాడు. యేసు ప్రభువుకు ప్రాతినిధ్యం వహించిన సంఘం ఆయన పరిచర్యను ఈ లోకంలో కొనసాగిస్తుంది. యేసు ప్రభువు చేసిందే సంఘం చేస్తుంది. ఆయన చెప్పిందే సంఘం చెబుతుంది. కొత్త నిబంధనలో విశ్వాసులందరూ యాజకులే. ఎఫెసీ పత్రిక 4:13 పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరగటానికి ఆయన కొందరిని అపోస్తలులుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని సువార్తికులనుగా, కొందరిని కాపరులనుగా, ఉపదేశకులనుగా నియమించాడు. ఈ 5 సంఘానికి ఇవ్వబడిన నాయక సేవకులు. ఈ 5 క్రీస్తు తన సంఘానికి ఇచ్చిన కానుకలు. ఇది మానవుల నియామకం కాదు. క్రీస్తు స్వయంగా వీరిని సంఘానికి కానుకలుగా బహూకరించాడు. సజీవుడైన క్రీస్తు పర్యవేక్షణలో ఈ సేవకులు పనిచేస్తారు. అపోస్తలులు అనగా పంపబడిన వారు, రాయబారులు. యేసుక్రీస్తే దేవుని అపోస్తలుడని హెబ్రీ పత్రికలో చెప్పబడింది. ఆయనే సంఘానికి పునాది. ఆయనే సంఘాన్ని కడుతున్నాడు. తిరిగి యేసుక్రీస్తు 12 అపోస్తలులను ఏర్పరచుకున్నాడు. ప్రకటన గ్రంథం 21:14 వీరిని గొర్రెపిల్ల యొక్క అపోస్తలులు అని పేర్కొనడం జరిగింది. యేసు ప్రభు ఆరోహణమైన తర్వాత పౌలు అపోస్తలుడుగా నియమించబడ్డాడు. ప్రవక్త దేవుని మూలంగా పలికేవాడు. మనమిప్పుడు హోషియా ప్రవక్త గ్రంథం వింటున్నాము గదా. దేవుడు ఈ ప్రవక్త ద్వారా మాట్లాడాడు. సువార్తికుడు సువార్తను ప్రకటిస్తాడు. యేసే రక్షకుడని అంతటా ప్రకటించేవాడు సువార్తికుడు. ఇక కాపరులు, సంఘం మంద, ఈ గొర్రెలను కాచేవాడు కాపరి. తిమోతి, తీతు స్థానిక సంఘాలలో కాపరులు. ఇక ఉపదేశకులు, వాక్యాన్ని ఉపదేశించే సేవకులు. ప్రియ సోదరీ సోదరులారా, గమనించండి, హోషియా ప్రవచనాలలో 14వ అధ్యాయంలో ప్రాముఖ్య సత్యాలెన్నో మనం నేర్చుకున్నాము. 4, 5, 6 వచనాలలో దేవుడు అంటున్నాడు, నా ప్రియమైన ఇశ్రాయేలు, మీరు విశ్వాసఘాతకులు కాకుండా మిమ్మలను నేను గుణపరుస్తాను. నా కోపం చల్లారింది. ఎందుకనగా మీరు నా వద్దకు తిరిగి వచ్చారు, మీ పాపాలను ఒప్పుకున్నారు. మనస్ఫూర్తిగా నేను మిమ్మలను స్నేహితులనుగా స్వీకరిస్తున్నాను. దేవుడు అబ్రాహామును తన స్నేహితుడు అన్నాడు. యోహాను సువార్త 15:14 ప్రభువేమన్నాడు? నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులై ఉంటారు. యాకోబు పత్రిక 2:23 దేవునికి స్నేహితుడని అబ్రాహాముకు పేరు కలిగింది. ప్రియ శ్రోతలు, జ్ఞాపకముంచుకోండి, హోషియా క్రీస్తుకు ముందు 700 సంవత్సరాల క్రిందట జీవించినవాడు. అతని గ్రంథం చిన్నదే అయినా అతడు గొప్ప ప్రవక్త. ఈ పాఠం ముగింపులో రోమాపత్రిక 2:2-8 వరకు మా శ్రోతలతో పంచుకోగోరుతాము. మనుష్యుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకుంటానులే అనుకుంటున్నావా? దేవుని అనుగ్రహము మారు మనసు పొందడానికి నిన్ను ప్రేరేపిస్తున్నదని ఎరుగవా? దేవుని న్యాయమైన తీర్పు బయలుపడే దినం వస్తుంది. జాగ్రత్త. పాఠం ఇంతటితో సమాప్తం. ముగింపులో ప్రార్థన చేసుకుందాము. ప్రియమైన తండ్రి, నీకు మేమెంతో కృతజ్ఞులం.
దేవుని వాక్యములో నుండి మీరు మాకు నేర్పిస్తున్న అనేక సత్యాల కొరకై మీకు కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాం. హోషియా గ్రంథములో మేము నేర్చుకున్న ప్రతి సత్యము మాకెంతో అమూల్యమైనది. ఈ సత్యాలను మా జీవితాలకు అన్వయించుకొని నిన్ను మహిమపరచడానికి నీవు మాకు నీ పరిశుద్ధాత్మను మాలో నివాసం ఉండడానికి అనుగ్రహించావు. నీకు కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాము. నేటి పాఠము కొరకై మరి ఒకసారి నిన్ను స్తుతిస్తున్నాము, మహిమపరుస్తున్నాము. ఈ సమయమందు ప్రియతండ్రి, మా శ్రోతలందరినీ మరి ఒకసారి మీ హస్తాల్లో ఉంచుతున్నాం. మీ వాక్యపు విత్తనాలు ఎవరి హృదయాలలో పడ్డాయో అట్టి హృదయాలు ఆశీర్వదించబడినవై ఫలించునట్లు మీ కృప దయచేయండి. విత్తబడిన వాక్య బీజాలకు నీరు కట్టండి. మీ కృపలు సమృద్ధిగా అనుగ్రహించండి. మీ వాక్యమునకే జయము దిగ్విజయము కలుగునట్లు మా శ్రోతల కుటుంబములన్నిటినీ మీ హస్తములకు కృపావాక్యమునకు అప్పగిస్తూ యేసుక్రీస్తు వారి శుభనామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.